హలో అండి, ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న పుట్టగొడుగుల సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఫైనల్లీ ఈ రోజు అయితే మా అక్క వాళ్ళ పొలం దగ్గర ఈ పుట్టగొడుగులు అయితే కనపడ్డాయి. మీరు చూస్తున్నది మిల్కీ మష్రూమ్స్ అండి. ఇవి నేచురల్ గా పెరిగిన మష్రూమ్స్. వీటిని అయితే మేము ఏనుగు పుట్టగొడుగులు అంటాము. ఈ పుట్టగొడుగులు చూడడానికి చాలా లావుగా ఉంటాయి. మన ఛానల్ ముందు నుంచి ఫాలో అవుతున్న వారికి మా అక్క వాళ్ళ పొలం దగ్గర పనస చెట్టును చూపెట్టాను. ఆ పనస చెట్టు పక్కనే ఈ పుట్టగొడుగులు అయితే కనపడ్డాయంట. నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను పుట్టగొడుగుల వీడియో పెడదామనేసి. ఫైనల్లీ ఈ రోజు అయితే మా తమ్ముడు నాకు ఈ వీడియో క్యాప్చర్ చేసి పంపించాడండి. వాళ్ళ పొలంలో ఉన్న పనస చెట్టుకు కూడా పిందెలు అయితే స్టార్ట్ అయిపోయి చూడండి, పనసకాయలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఇంకా కొన్ని రోజుల తర్వాత పెద్ద కాయలు అయిన తర్వాత ఇంకొక వ్లాగ్ అయితే చేసి చూపిస్తాను. వెజిటేరియన్స్ కి మష్రూమ్స్ ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్టిఫిషియల్ గా పెరిగే మష్రూమ్స్ కి ఈ విధంగా నేచురల్ గా పెరిగే మష్రూమ్స్ కి చాలా తేడా ఉంటుందండి. మా చుట్టుపక్కల అయితే ఈ నేచురల్ గా పెరిగిన మష్రూమ్స్ ని ఎంత డబ్బులు ఇచ్చినా ఎవరు అమ్మరండి. నేచురల్ గా పెరిగే మష్రూమ్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్న పుట్టగొడుగులు అయితే చాలా లావుగా ఉన్నాయి కదా. కొన్ని అయితే సన్నగా పొడవుగా ఉంటాయి, మరి కొన్ని అయితే చాలా చిన్నవిగా ఉంటాయి. వాటిని అయితే నేతి పుట్టగొడుగులు అంటాము. అవి పుట్టల మీద ఎక్కువగా మనకు కనబడుతుంటాయి. కంటెంట్ నచ్చిందా అయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విలేజ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.